జయ గణేశ శ్రీ గణేశ వందనం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి మా గురువులందరి ఆశీర్వాదాలు వారి ఆశీర్వాద ఫలితంగా నిలబడ్డాను. అలాగే మన తల్లిదండ్రులు మన గురువులు మనకు ఎప్పుడు కూడా మన ఆశీర్వదిస్తూనే ఉంటారు. వారికి సర్వదా సహస్రత. రంగస్థలం మీద వివిధ నాట్య రీతుల్ని ప్రదర్శించి ఈ ప్రకృతిని పులకరింపచేశారు మీ అందరూ. సంగీతము నాట్యము ఎక్కడ ఉంటాయో ఆ దేశము, ఆ రాష్ట్రము, ఆ నగరము, ఆ స్థలము సస్యశ్యామలను ఉంటుందని నాట్యశాస్త్రం అంటే మనందరికీ సోషల్ సైన్స్ మ్యాథమెటిక్స్కి టెక్స్ట్ బుక్స్ ఎలా ఉన్నాయో నాట్యాన్ని కూడా ఒక టెక్స్ట్ బుక్ ఉంది. ఆ టెక్స్ట్ బుక్ పేరు నాట్యశాస్త్రం అన్నారు. కొంచెం పెద్దవాళ్ళకి మనం చెప్తున్నాం, ఈ రకంగా ఎటువంటి టాలెంట్ ఉన్నా చిన్నారులైనా సరే, పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అందరూ గుర్తుపడతారు కాబట్టి వారి పేరు చెప్పారు. చిన్నారుల్లో కూడా చాలా టాలెంట్ ఉంటే వారిని కూడా ప్రపంచ రికార్డులో నమోదు చేస్తూ వారినంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దిశగా తెలిసేట్టుగా తెలియజేస్తున్నాం. సో స్వర్ణోత్సవ సంబరాలకి నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను వీరికి ఇవ్వడం జరుగుతుందని వెంకటా చక్రవర్తి గారికి తెలియజేస్తున్నాను. నిర్మలా నృత్య నికేతన్ తరపున 50,000 నేను మా సంస్థ తరపున దానికి నిర్ణయించుకున్నాను. చూపించండి అది. ఎస్ చెప్పండి. నా పేరు మనశ్రీ. ఓకే. మా గురుగారి పేరు ప్రభాకర్ రావు. నేను చేసిన ప్రోగ్రామ్ ఫోక్ సాంగ్. అచ్చా, ఈరోజు మీ పర్ఫార్మెన్స్ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, అద్భుతంగా పర్ఫామ్ చేశారు అన్నారు. మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించింది. ఏ క్లాస్ చదువుతున్నారు మీరు? 6th 7th. ఈరోజు ఏ పాట మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఫోక్ సాంగ్. ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేశారా? చేసాం. ఎక్కడెక్కడ చేశారు?
రవీంద్ర భారతిలో ఒక పర్ఫార్మెన్స్. అచ్చా, అక్కడ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారు మీరు? ఇదిగో వదిలారు. మీరు ఏ క్లాస్ అవుతున్నారు? 7th. ఫ్యూచర్లో మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? ఇంకేమనుకోలేదా? ఇంతకుముందు ఏమైనా మీకు అవార్డ్స్ వచ్చాయా? ఎప్పుడు వచ్చాయి? ఏ అవార్డ్స్ వచ్చాయి? ఐడియా లేదు. అచ్చా, మీకు డ్యాన్స్ కాకుండా వేరే ఆర్ట్స్, వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తుంది? పెయింటింగ్ వస్తుంది. సూపర్. ఇంకా మీ గురుగారి శిక్షణ మీకు ఎలా ఇచ్చారు? ఎలా ఇస్తూ వచ్చారు? బాగా ఇస్తారు. అచ్చా, మీ పేరెంట్స్ కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? ఇంకా ఇంకా ఎన్ని మంత్స్ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు? 3 months, 4 to 5 months. 4 to 5 months. టైమింగ్, ఇన్స్టిట్యూట్ టైమింగ్. అచ్చా, ఓకే సార్, ఒక్క మాట మీరు కూడా చెప్పాలి. మీరు బ్రాండ్ ఎలా ఉన్నా ఫాదర్ పాప గారు ఈరోజు నంది అవార్డు అందుకోవడం యాజ్ ఎ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? అచ్చా, మీకు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, గురుగారికి, మీడియాకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా?